నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా 14వ తేదీ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడనున్న కారణంగా రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని అన్నారు। దీని ప్రభావంతో నేడు రేపు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు। దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అంగన్వాడీ సెంటర్లు పాఠశాలలు కళాశాలకు 14వ తేదీ గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు। జిల్లా యంత్రాంగం ఆదేశాలను ప్రైవేటు విద్యా సంస్థలు తప్పకుండా పాటించాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు। మహిళా సమైక్య సభ్యులు వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణంరాజు అన్నారు। బుధవారం ఉండి మండల మహదేవపట్నంలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ PMFM పథకం ద్వారా 8.75 లక్షల సబ్సిడీతో మంజూరు చేసిన 25 లక్షల వ్యయంతో నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేసే చాక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు। ఆగస్టు 15 నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు। హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టర్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెల్ఫీ దిగారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, ప్రధాని మోడీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం 2 ఏళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు। భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది। కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ ర్యాలీలో పాల్గొని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా మండల కేంద్రాల్లో కూడా 3 రోజుల పాటు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని వెల్లడించారు। దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు తిరంగా యాత్రలు నిర్వహించాలి। మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా ప్రతి ఇంటి మీద కూడా ప్రజలందరూ కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనేటువంటి ఒక పిలుపుని రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పిలుపునివ్వడం జరిగింది। అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాలకు చెందినటువంటి నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ తిరంగా యాత్రలో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున। ఏదైతే ప్రజలందరిలో కూడా దేశభక్తిని పెంపొందించడం, జాతీయ సమైక్యత మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులకు పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మేమంతా మీ వెనకాల ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవాళ త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి సైనిక బృందానికి ఇవ్వడం ఈ ర్యాలీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం। ప్రస్తుత తరుణంలో మానవీయతపై ఆలోచన చేసి ఆచరణలో అమలు చేస్తున్న మానవతా సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। బుధవారం భీమవరం ప్రాంగణంలో మానవతా సంస్థ 12 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతి రథాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సంబంధాలు తగ్గుతున్న ఈ రోజుల్లో అనాథ శవాలు, పేదల భౌతిక కాయాలు అంతిమయాత్రగా
శ్మశాన వాటికి ఉచితంగా తీసుకెళ్లేందుకు ఆలోచన చేసిన వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. సౌజన్యంతో భీమవరం పట్టణంలో ఈ శాంతి రథాన్ని మీరు ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా బాడీ చేసి అంతా రెడీ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ ఎవరైనా అనాథలు అది చనిపోయినప్పుడు కూడా ఈ మానవతా సంస్థ ముందుకు వచ్చి వారి దాన సంస్కారాలు చేయించడం, పేదలకి అందరికీ కూడా ఈ రథాన్ని అందుబాటులో పెట్టారు. చాలా గొప్ప విషయం. వారికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ పదవి బాధ్యతలు చేపట్టారు. బుధవారం భీమవరం ఏఎంసీ కార్యాలయంలో కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ, పిఎస్సి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పుల్పతి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకుల సమక్షంలో ఏఎంసీ నూతన చైర్పర్సన్ కందిండి సుజాత, వైస్ చైర్మన్ బండి రమేష్, డైరెక్టర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, భారతదేశానికి రైతులు వెన్నుముక్కని, పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని, ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీ రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. శాసనసభ్యులు పుల్పతి రామాంజనేయులు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల లింక్ రోడ్లను అభివృద్ధి చేయడానికి నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టులు పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా వెంప వాస్తవ్యులు శ్రీమతి కలిదిండి సుజాత గారిని ఎన్డీఏ కూటమి నిర్ణయించడం జరిగింది. వారు ఈరోజు ఉదయం 9:30 ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రాగల రోజుల్లో వారు రైతులకు అండగా ఉండి రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు మార్కెటింగ్ యార్డ్ ద్వారా చేసి రైతులందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆవిడ కృతనిశ్చయంతో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అత్తిలి, తణుకు తదితర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు పల్ల ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని ప్రాంతాల్లో మురుగునీరు సైతం వర్షం నీటితో కలిసి రోడ్లపై ప్రవహిస్తోంది. భారీ వర్షంతో మధ్యాహ్నం 4 గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. భారీ వర్షంతో పెద్దవంత వద్ద గల మలుపులో పెద్ద గొయ్యి ఏర్పడి వర్షం నీటితో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా సొసైటీ అభివృద్ధికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కోరారు. అత్తిలి మండలం బల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షులు విత్తంశెట్టి సత్యబాబు, డైరెక్టర్లుగా ప్రగడ శ్రీనివాస్, అరిగెల నగేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ, రైతుల సహకారంతో సొసైటీ అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు పులిశెట్టి చందు, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనాల ఆదినారాయణరావు, అల్తి సత్యనారాయణ, అజయ్, కేతా సత్యనారాయణ, పులిశెట్టి చంటి, మండలాధ్యక్షుడు మక్కా సూర్యారావు, ఉపాధ్యక్షుడు సుంక నాగేశ్వరరావు, ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కడ రామాంజనేయులు, పలు సొసైటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బల్లిపాడు పిఎస్సిఎస్ 3-man కమిటీలో భాగంగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి విత్తంశెట్టి సత్యబాబు గారికి, అలాగే సభ్యులుగా ప్రగడ శ్రీనివాస్ గారికి, అలాగే అరిగెల నరేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు అధ్యక్షులుగా 3-man, ఎందుకంటే ఈ సొసైటీ కూడా మంచి పరిపాలనతో గ్రామస్తులందరూ కూడా కలిసి, రైతులందరూ కూడా కలిసి ఒక మంచి సొసైటీగా తీర్చిదిద్దారు. దాన్ని భవిష్యత్తులో కూడా అదేవిధంగా అదే ఒరవడితో సొసైటీలో రైతుల ప్రయోజనాలు
అనుగుణంగా రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ సొసైటీలో అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉండడం వల్ల నేను ఎక్కువ సమయం కూడా ఈ గ్రామ రైతులందరికీ కూడా మరొకసారి హరిఘర్ తిరంగా కార్యక్రమాన్ని అత్తిలి మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షత వహించారు. మామిడిశెట్టి నాగబాబు, ప్రధాన కార్యదర్శి రామశెట్టి అయ్యప్ప స్వామి, బండి సోమేంద్ర, సీనియర్ నాయకులు బాల మహేష్, తోట తిరుమూర్తులు, కొత్తవల్లి రామరాజు, పొలిశెట్టి చందు, అల్తి అజయ్, కొరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరిఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని మన అత్తిలి మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరవేయాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు హరిఘర్ తిరంగా అభినయంలో భాగంగా పంచుకుని అందరూ కూడా దేశభక్తిని చాటుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఊళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలను శుభ్రపరిచి వాళ్ళకి స్వాతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించాలని, ఈ విధంగా మనందరిలో కూడా స్వతంత్ర భావాలు అందరికీ కూడా ఉండాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని మనం అత్తిలి మండలం గ్రామంలో కూటమి కార్యకర్తలు, జనసేన, బీజేపీ, టీడీపీ మరియు కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలో గల 4 లేఅవుట్లలో ఇండ్ల స్థలాలు కలిగిన యజమానులు ప్రభుత్వ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టినందున తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ కోరారు. వారు స్థలాలను ఈ స్కీమ్ నందు దరఖాస్తు చేసుకుని రెగ్యులర్ అనుమతులు తీసుకోవాలని కోరారు. అనుమతులు పొందిన వారికే మౌలిక వసతులు కల్పిస్తారని, ఈ అవకాశం అక్టోబర్ 25 లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వారికే ఉంటుందని తెలిపారు. వివరాలకు గ్రామ పంచాయతీలో కానీ హెల్ప్ లైన్ నెంబర్ 9966848055 కానీ సంప్రదించాలని కోరారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ చే రాజ్భవనంలో శుక్రవారం జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దివ్యాంగుల విభాగం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ నాయకుడు నండు రమేష్కు రాజ్భవనం నుండి ఆహ్వానం అందింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన విశిష్ట వ్యక్తులను రాజ్భవన్కు ఆహ్వానించి అనుభవాలను పంచుకొని విందు ఏర్పాటుతో కూడిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రమేష్కు లభించింది. దివ్యాంగుల సామాజిక అభివృద్ధి సాధనలో రాష్ట్రంలో రమేష్ ప్రముఖ పాత్ర పోషించారు. దివ్యాంగుల చట్టాల రూల్స్, నియమాల రూపొందించడం, అమల్లోని రమేష్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వివిధ కమిటీల్లో సభ్యునిగాను కొనసాగుతున్నారు. దివ్యాంగులు అత్యధిక డిగ్రీలు సాధించి ఉన్నత విద్యావంతుడిగాను రమేష్ గుర్తింపు సాధించారు. తనను ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారికి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం ఛాంబర్లో రాధాకృష్ణ కలిసి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. తణుకు నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను, మంజూరు కావలసిన నిధులపై సీఎం చంద్రబాబుతో శాసనసభ్యులు రాధాకృష్ణ చర్చించారు. తణుకు డిపోల్లో సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎంయుఏ 2వ రోజు చేసిన ధర్నా కార్యక్రమం డిపో అధ్యక్షులు సరిదే యేసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తలారి శ్రీను, వైస్ చైర్మన్ భవానీ, ట్రెజరర్ సబిత వెంకట్రావు, జిల్లా జాయింట్ సెక్రటరీ అన్నవరం ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు హరిఘర్ తిరంగా యాత్ర దువ్వ సరస్వతి స్కూల్ విద్యార్థులచే 100 మీటర్ల జాతీయ పతాకం, జాతీయ జెండాలు, దేశం కోసం ప్రాణాలర్పించిన చిత్రపటాలతో, జాతీయ జెండా నినాదాలతో కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, మండల అధ్యక్షులు కె ధనలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు సింహాది లక్ష్మణ్ కుమార్ గుప్తా,
గ్రామ ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, మాజీ మండలాధ్యక్షుడు దాసరి బాబీ, పోలేపల్లి వెంకట ప్రసాద్, కె చక్రధర్రావు, సుబ్బారావు, రాంబాబు, గాయత్రి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరిట దేశవ్యాప్తంగా ర్యాలీలు, అలాగే ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగరవేయాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఏదైతే ఈ జాతీయ జెండా ఉందో ఇది స్వాతంత్ర ఫలితానికి, స్వేచ్ఛకి, సౌభ్రతత్వానికి, అలాగే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకి ప్రతీకగా ఉన్నటువంటి జెండా. ఈ జెండా భారతీయుల గౌరవం, భారతదేశం యొక్క ఆత్మ లాంటిది జెండా. కాబట్టి దీని ప్రతి పౌరుడు కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి, దీని యొక్క పవిత్రతను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాటి యువతకి దేశభక్తిని, అలాగే దేశ గౌరవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఆగస్టు 30వ తేదీన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముట్టడి చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ జిల్లా కమిటీ తీర్మానించింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ జిల్లా కమిటీ సమావేశం తణుకులో కామన మున్సిపల్ అధ్యక్షున అమరవీల భవనంలో నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మద్యం వరదల్లా పారించి గ్రామాలను ముంచేస్తున్న కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందని అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు తొలగించే వరకు 58 రోజులు సుదీర్ఘ పోరాటం చేయాలని నరసింహమూర్తి పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాస్, కట్టా వెంకటేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, దొంగ సాయిబాబా, కాసాని శ్రీను, చింతపల్లి చిన్న వీరస్వామి, జక్కంశెట్టి సత్యనారాయణ, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామ శివారు ఎర్రనీలిగుంటలో ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ పర్యటించారు. గ్రామంలో వేయించేసిన విజయదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో శాసనసభ్యులు రాధాకృష్ణ పాల్గొని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.